హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మరొక వీడియోతో అయితే మీ దగ్గరకు వచ్చేసాను. ఈ రోజు మన ఛానల్లో ఏంటి వంట అంటే మాత్రం ఇదిగోండి గులాబ్ జామ్ అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, గులాబ్ జామ్ ఎలా చేయాలనేది ఉంది. దాంట్లో ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, పైగా కొలతలు కూడా చెప్పలేదు అనమాట. చాలా మంది నన్నైతే మళ్ళీ మళ్ళీ పర్సనల్గా అడిగారు, అది ఎలా కలిపారు ఏంటి, అసలు మీరు చేసినప్పుడు పగులు రాలేదు అని చాలా మటుకు అడిగారు. అందుకోసం వాళ్ళ కోసం అయితే ఇప్పుడు మన ఛానల్లో అయితే ఎలా చేయాలని చూస్తాను. నేనైతే ఎంటీఆర్ వాళ్ళది మాత్రం తీసుకున్నాను. ఎప్పుడైనా సరే మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి, ఇదైతే పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. చీరల వాళ్ళకి కూడా చాలా బాగా వస్తాయి, వాళ్ళకి కూడా బాగా వస్తుంది అనమాట. నేనైతే 1+1 ఆఫర్ అని ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఇది అందరూ నీళ్ళతో కలుపుతారు కదా, నీళ్ళతో కాకుండా కొంతమంది ఏమో కోవా వేసి కలుపుతారు, కొంతమంది ఏమో ఆయిల్ వేసి ఇలా రుద్దుతారు. ఇప్పుడు అలా కాకుండా నేను ఎలా చేయాలని చూపిస్తాను. వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్యాకెట్ తీసుకున్నాం కదా, రెడీ చేసుకుంటున్నాను. మొత్తం ప్యాకెట్ మొత్తం వంపేసుకుంటున్నాను. అబ్బా ఎంత పడింది. ఇందులో ఏంటంటే ఈ ప్యాకెట్ మీద అయితే మాత్రం నీళ్ళతో కలుపుకోండి అని ఉంది, నీళ్ళతో కలుపుకోమని అని ఉంది. కానీ నీళ్ళతో కలపకండి. మనం ఉండలు చేసేటప్పుడు ఏంటంటే ఇలాగ పగుళ్ళు వస్తాయి అన్నమాట. నూనెలో ఏదైనా పగుళ్ళన్నీ ఏర్పడిపోతాయి. అందుకని ఏం చేయాలంటే పాలు తీసుకోండి, పచ్చి పాలు 3 వంతులు పాలు తీసుకుంటే 1 వంతు నీళ్ళు పోసుకోండి. ఈ పాలతోటి అయితే ఇప్పుడు కలుపుకుందాం మనం. గులాబ్ జాములు చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి, మీరే చూద్దరు. కానీ అస్సలు ఇంత పగులు కూడా రావన్నమాట. మొత్తం కలిపేసుకుందాం. కొంచెం మెత్తగా కలుపుకోండి, మరీ లూజుగా కాకుండా చపాతీ పిండి అంత గట్టి కాకుండా మీడియంగా ఉండాలి మనకి. ఇదిగోండి ఈ స్టేజ్లో అయితే కలుపుకోవాలి. దీనైతే ఒక 5 నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాం, దీనికి మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు. ఎక్కువ ప్యాకెట్ సరిపడగా ఈ కప్ అయితే నేను కొలత తీసుకున్నాను. ఈ కప్పుతో అయితే మాకైతే తీపి సరిపోద్ది. తీపి కావాలి ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇదిగోండి ఒక గిన్నె అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెతోటి ఒక గిన్నె నీళ్ళు పోద్దాము. ఇదిగోండి ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా, ఒక కప్పు అయితే వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీనైతే కొంచెం చిన్న మంట పెట్టి మరిగించుకుందాము. ఇది మరుగుతుంటుంది లోపల. మంట చూసారా ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకి వంటలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా తీసుకొని చేసేసుకోవడమే. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఇప్పుడు చిన్నగా ఉన్నాయి అనుకుంటే నూనెలో వేగిన తర్వాత మన పాకంలో వేస్తాం కదా, అప్పుడైతే ఇంతలా ఉబ్బుతాయి. అందుకని చిన్న సైజు చేసుకోండి. నేనైతే ఈ సైజు చేసుకుంటున్నాను. చూడండి ఎక్కడైతే వంటలు ఉన్నాయా, పగుళ్ళు ఉన్నాయా, అస్సలు పగుళ్ళు ఉండవు. నూనెలో వేసినా సరే ఇలాగే ఉంటాయి. ఇలాగే అన్ని చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ లో మా అబ్బాయి మీద వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు చూడండి. మీరు ఫ్యాన్ కింద కూర్చొని మాత్రం చేయకండి గాలిలో, ఎందుకంటే పిండి ఎండిపోతుంది. ఖచ్చితంగా మాత్రం మీరు ఫ్యాన్ లేని చోటే కూర్చోండి. ఇది మాత్రం మీకు మంచి టిప్పు. ఈ పాలతోటి కూడా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది గులాబ్ జాము. కామెంట్ చేయమని అందరినీ అడుగుతున్నాను, ఎలాగొచ్చింది ఏంటి అనేది. అసలు మీ అభిప్రాయం కామెంట్ చేయమంటున్నాను, కానీ ఎవ్వరు రెస్పాండ్ అవుతలేదు. ప్లీజ్ అబ్బా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి, ఓకేనా? మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఓకే చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ గులాబ్ జామ్ అయితే మా చిన్న అబ్బాయికి అయితే చాలా ఇష్టము. అసలు స్వీట్స్ అయితే తినడు, కానీ గులాబ్ జామ్ మాత్రం చాలా ఇష్టం. వాడి కోసం అయితే చేస్తున్నాను గులాబ్ జాము. ఇప్పుడైతే మూకుడు పెట్టేసాను. ఇప్పుడైతే నేను ఇందులో ఒక ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి, అదైతే కొంచెం స్మెల్ రాదు, చాలా బాగా వస్తాయి జామున్ అయితే. అదే పామ్ ఆయిల్ అయితే తీసుకున్నారనుకోండి, పామ్ ఆయిల్ కొంచెం వాసన వస్తుంది, బాగోదు, అంత హెల్త్కి కూడా మంచిది కాదు. ఇదిగోండి ఈ ప్యాకెట్కి అయితే ఇన్ని జామున్ అయితే వచ్చాయి. ఇంకా నూనె కూడా వేడవుతుంది. ఇప్పుడు అన్ని వేయించేసుకున్నాము. నూనె కాగిందో లేదో చిన్న ముక్క అయితే వేసి చూసాము.
మూకుల్లో మనకు సరిపడగా కొన్ని తీసుకోవాలి. అదే ఎన్ని పడితే అన్ని తీసుకోండి. వేసిన వెంటనే కదపకండి, కొద్దిగా ఇలాగా మూకుడు కంటుకోకుండా చేయండి. ఈ ఎనుప మూకుల్లో ఏంటంటే మంచి కలర్ వస్తాయి అనమాట. జామున్ కూడా చాలా బాగుంటుంది, అది గులాబ్ జామున్ చాలా బాగా మంచి కలర్ వస్తుంది, బాగా వేగుతాయి కూడా. మీరు ఎప్పుడన్నా వండితే కనుక ఇలాగంటే ఎనుప మూకుల్లోనే వండండి, చాలా బాగా వస్తుంది టేస్ట్ మాత్రం. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను అనమాట. ఓకేనా, ఇది కూడా ఒక టిప్ అనమాట. కలర్ అయితే వచ్చాయి కదా, ఇప్పుడైతే ఇవి తీసేసుకుందాము. ఇంకా అన్ని ఇలాగే ఈ కలర్లో వేపేసుకుందాము. ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేసిన గిన్నెలోకి తీసేసుకోవచ్చు, పర్లేదు. ఇదిగోండి, ఈ కలర్లోకి వస్తే బాగుంటుంది అనమాట, లోపల కూడా చాలా బాగా ఉడికిద్ది. ఇంక ఇలాగే అన్నీ వేపేసుకుందాము. ఇదిగోండి, అన్నీ అయితే వేపేసుకున్నాము. ఇదిగోండి చూడండి, ఒక్కటి కూడా పరువులు లేకుండా ఎంతో బాగా వచ్చింది, నీట్గా వచ్చాయి. ఇప్పుడైతే ఇక్కడ చక్కెర పాకం కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఈ స్టేజ్లో వస్తే కట్టేసుకోవచ్చు. మీకు ఇందులో యాలక్కాయల పొడి కావాలనుకుంటే మాత్రం వేసుకోండి, మేమైతే వేసుకోవట్లేదు ఎందుకంటే మా ఇంట్లో తినరు. ఇంకా ఈ మాత్రం మరిగితే చాలన్నమాట. ఇప్పుడైతే కట్టేసి ఇందులో జామున్ అయితే వేసుకుందాము. వేసుకోండి, అన్ని కావాలంటే అన్నీ వేసుకోండి. నేనైతే ఇలాగా వేడిగా ఉన్నాయని కాలిపోతున్నాయి. ఇవి పాకము వేడిగా ఉండాలి, కొంచెం గోరెచ్చగా ఉండాలి, అప్పుడే పాకంలో బాగా పాకాన్ని పీలుస్తాయి అనమాట, బాగా పీలుస్తాయి. జామున్ పాకం చల్లారినాకైతే అసలు వేసుకోకండి, ఎందుకంటే తీపిని పీల్చుది అనమాట. ఓకేనా, ఇవైతే ఒక గంట సేపు అలాగా వదిలేద్దాము, పాకం బాగా పీల్చుకుంటుంది. ఓకేనా, ఈ లోపల చల్లగా అవుతుంది. ఇప్పుడైతే గులాబ్ జామ్ అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. ఇదిగోండి, జామున్ అయితే ఎలా ఉంది చూడండి, ఎక్కడైనా పగులు కనపడుతుంది మీకు, ఇదే టెక్నిక్. సూపర్ టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఈ వీడియో ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అతి ముఖ్యంగా కామెంట్ కూడా చేయండి అబ్బా, ఎందుకంటే మన ఛానల్ చాలా వెనక్కబడిపోయిందన్న, మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఓకేనా, అదంతా మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా, ఉంటాను, బాయ్ మరి.